నేను చెప్పబోయే టాపిక్ అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ నేను చెప్పాలనుకుంటున్నాను. నేను లాస్ట్ మండే కొండాపూర్లో ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్కి వెళ్ళాను. అక్కడ చైర్మన్ అనుకుంటా ఆ గుడికి. ఆయన గుడి గురించి చెప్తూ అర్ధనారీశ్వర గురించి చెప్తున్నారు. అదంతా వింటున్నాం, ఓకే. దాంతోపాటు పీరియడ్లో గుడికి రావచ్చు, పూజ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అసలు పీరియడ్లో గుడికి ఎందుకు వెళ్ళాలి, పూజ ఎందుకు చేసుకోవాలి? మన పెద్దవాళ్ళని పిచ్చెక్కి రూల్స్ పెట్టలేదు కదా. వీళ్ళకి తెలిసిందే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్. ఆ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తోటి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా కాన్సన్ట్రేషన్గా వాళ్ళు ఏం చెప్తున్నారో అది వింటున్నారు. అంటే వీళ్ళు చెప్పేదంతా ఇప్పుడు వినేసి పీరియడ్లో కూడా గుడికి వచ్చేసి ఈ గుడికే కాకుండా ఇంకా మిగతా గుడిలో కూడా వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు. దాంతోపాటు నాకు కంటిన్యూస్గా రీల్స్లో కూడా నాకు ఇవాళ ఫస్ట్ డే నేను గుడికి వెళ్ళినా, ఇవాళ నాకు సెకండ్ డే గుడికి వెళ్ళినా అంటున్నారు. మిగతా 25 డేస్ ఏం చేస్తారు మీరు అంతా నాకు తెలియక అడుగుతున్నాను. మిగతా 25 డేస్ అంతా మీకు గుర్తురాని గుడి మీకు పీరియడ్లో ఉన్నప్పుడే గుర్తుకొస్తుందా? కొంచెం ఏదైనా చేసే ముందు ఆలోచించండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్పరా? కొంచెం ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.